సింగపూర్ లో కోవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గత వారంలోనే కొత్తగా 12,700 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ దేశ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏజెన్సీ తెలిపింది. మే 10 నుంచి 16 మధ్య కాలంలో ఈ కేసులు వెలుగు చూశాయి. అంతకుముందు వారంతో పోలిస్తే ఏకంగా 4,700 కేసులు అదనంగా పెరిగాయి. కోవిడ్ కేసులతో పాటుగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగిందని తెలిపింది. సగటున రోజువారీ కోవిడ్ హాస్పిటలైజేషన్లు 56 నుంచి 73కు చేరాయని పేర్కొంది. ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, రోజుకు సగటున ఒక రోగి మాత్రమే చేరుతున్నారని వెల్లడించింది. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని సిడిఏ వివరించింది. కోవిడ్ ప్రస్తుతం సాధారణ శ్వాసకోశ వ్యాధిగా మారిందని, ఇలాంటి ఇన్ఫెక్షన్లు అప్పుడప్పుడు రావడం సహజమేనని పేర్కొంది. ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లే ఈ కేసులు పెరిగి ఉండవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం సింగపూర్ లో NB181 అనే కొత్త సబ్ వేరియంట్ అత్యధికంగా వ్యాప్తి చెందుతోంది. అక్కడ స్థానికంగా సేకరించిన నమూనా సగానికి పైగా ఈ వేరియంట్ కేసులే ఉన్నాయి. అయితే ఇది మునుపటి వైరస్ల కంటే కూడా ప్రమాదకరమేమీ కాదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్ పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని డాక్టర్లు స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, కేర్ హోమ్లలో ఉండేవారు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ బూస్టర్ డోస్ వ్యాక్సిన్లను సకాలంలో వేయించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. సాధారణ ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడంతో పాటుగా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, మళ్ళీ కరోనా విజృంభిస్తుంది, అది కూడా సింగపూర్ లో. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. ప్రపంచవ్యాప్తంగా మరొకసారి కోవిడ్ భయాందోళనకు గురి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సింగపూర్ దేశంలో కూడా ప్రస్తుతం కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. గత వారం రోజుల నుంచి కూడా దాదాపు 12,000కు కూడా ఒక వారం రోజుల్లో కేసులు పెరిగినటువంటి నేపథ్యంలో సింగపూర్ లో ఏకంగా ప్రస్తుతం ఇప్పుడు 12,700 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు అక్కడి వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తానికి ఈ కరోనా వేరియంట్ తోటి అటు సింగపూర్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే గతంలో చూసుకున్నాము, సింగపూర్ లో ప్రస్తుతం కేసులు నమోదు అవుతున్నప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ అనేది చాలా పెద్ద ఎత్తున కూడా ప్రభావం చూపింది. దాంతో ఆర్థికంగా ప్రజలు ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి చూసుకున్నాము. ఇప్పుడు మరి సింగపూర్ లో ఈ తరహా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగపూర్ తోటి అనేక దేశాలకు లింకప్ ఉంటుంది. సింగపూర్ కు అంటే టూరిస్ట్ గానీ లేకుంటే ఇంకా ఫ్యామిలీ టూర్లకు గానీ అట్లా వెళ్లి వస్తా ఉంటారు కనుక ఆ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని అటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సగటున కోవిడ్ లో రోజుకు 60 నుండి 70 కేసులు సింగపూర్ లో నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య తక్కువగా ఉందని కూడా అక్కడ వైద్యులు చెప్తున్నారు. ఒక రోగి మాత్రమే ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు చెప్తున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి వర్గాలు చెప్తున్నాయి. అయితే కోవిడ్ ఎంత పెద్దగా భారీగా వచ్చినప్పటికీ దాన్ని తట్టుకునే విధంగా కూడా తమంతా కూడా ఆసుపత్రులను సిద్ధంగా ఉంచామని, ప్రస్తుతం అలాంటి సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో, ఎందుకంటే కోవిడ్ అనేది మెల్లమెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంటుంది కనుక ఎప్పుడు విపత్తు పొంచి ఉందో తెలియదు కనుక ముందస్తుగా ప్రభుత్వ వర్గాలు అయితే జాగ్రత్తగా ఉన్నట్టు చెప్తా ఉంది. సింగపూర్ లో ప్రస్తుతం NB3.1 అనే కొత్త సబ్ వేరియంట్ అత్యధికంగా వ్యాప్తి చెందుతుందనేది స్థానికంగా సేకరించినటువంటి నమూనాల ప్రకారం తెలుస్తా ఉంది. అయితే
ఇది మునుపటి వైరస్ కంటే కూడా ప్రమాదకరమేమి కాదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతోటి ఈ వేరియంట్ పై విజయవంతంగా పనిచేస్తున్నామని ఒక పక్క డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు, హోమ్ కేర్ లో ఉండేవారు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ను సకాలంలో వేయించుకోవాలని కూడా ఆరోగ్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల ఆ కోవిడ్ అనే మహమ్మారిని దగ్గరికి కూడా రానియకుండా ఉండొచ్చు అనేది ఇప్పటికే మనం గుర్తించాము. ఆ తరహాలోనే ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత మెయిన్ ముఖ్యంగా పాటించాలి. పోషకాహారం తీసుకోవడం వల్ల దాన్ని తట్టుకునే వైరస్ పోషకాహారంలో ఉంటుంది కనుక వైరస్ ని నివారించవచ్చు అనేది వైద్యులు మొదటి నుంచి చెప్తా ఉంది. అయితే గత కొంతకాలంగా గతంలో కూడా చాలా వరకు ఈ తరహా వైరస్లు అక్కడక్కడ వ్యాప్తి చెందినప్పటికీ కూడా కొంత ప్రపంచ వ్యాప్తంలో కానీ ముఖ్యంగా భారతదేశానికి పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు. గత 6 ఏళ్ల క్రితం 2019-20 సంవత్సరంలో మనం చూసుకున్నాము. కోవిడ్ ప్రభావం అనేది ఏ తీరుగా ఉన్నదో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. మొత్తం ప్రజలను అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి చూసుకున్నాము. ఇప్పుడు సింగపూర్ లో కూడా ఈ తరహా కేసులు మరొకసారి కలవరపెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా దీని ప్రభావం ఉంటుందా అనేది కూడా ఇప్పటికే ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆరా తీస్తున్నారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేటువంటి వారిని పూర్తి స్థాయిలో పరీక్షలు చేయాలి, లేకుంటే ఐసోలేషన్ లో పెట్టి వారందరికీ చికిత్స చేసి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాతకే వారిని ఆయా ప్రాంతాలకు పంపాలని ఇప్పటికే అక్కడ అధికారులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వారందరికీ కూడా సింగపూర్ వచ్చి వెళ్లే వారికి, లేకుంటే సింగపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి కూడా కోవిడ్ టెస్టులు చేసే అవకాశం కల్పిస్తా ఉంది. ప్రస్తుతం 12,000 కొత్త కేసులు, కరోనా కేసులు సింగపూర్ లో నమోదైనటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇది 58% కూడా గతంలో పెరిగినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ఆ వేరియంట్ అంత బలంగా లేదు, ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే ఇది అధికారులు చెప్పినప్పటికీ కూడా గతంలో ఈ తరహా వ్యాఖ్యలు అంటే అధికారులు కొంత ప్రకటనలు చేసినప్పటికీ ఆ వైరస్ ప్రభావం అనేది పెద్ద ఎత్తున కనిపించింది. ప్రపంచ దేశాలను ఉనికిస్తుంది. ప్రధానంగా భారతదేశానికి సంబంధించి భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రుల్లో కనీసం ప్లేస్ దొరకని పరిస్థితి కనిపించింది. ఆ వ్యాక్సిన్లకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి కూడా వ్యాక్సిన్లు వేయించుకుంటామని భావించినప్పటికీ కూడా వ్యాక్సిన్లు కూడా దొరకని పరిస్థితి అప్పుడు కనిపించింది. ఆ తరహా పరిస్థితులు లేకుండా ఇప్పటి నుంచే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పటికే వైద్యులు చెప్తున్నారు. అధికారులు కూడా అదే సూచిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా పరిశుభ్రత పాటించడం వల్లనే ఇలాంటి వ్యాధులను దరికి చేరనీయకుండా ఆపవచ్చు అనేది వైద్యుల సూచన. రైట్, థ్యాంక్ యూ యాకేష్.